గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేటీఆర్ చురక, సర్కార్లో కదలిక. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. గురుకులాల్లో తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తునికల శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సర్కారు మొద్దు నిద్ర వీడినందుకు సంతోషమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కట్టుకథ. ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు. స్వచ్ఛ బయో, వాల్చి కర్రా ప్రకటనలతో దుమారం. ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్లీ డీల్స్. సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగింది ఇదే. 31,500 కోట్ల పెట్టుబడులంటూ సర్కారు ప్రచారం. వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు. మనం పక్కన ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న స్వచ్ఛ బయో గ్రీన్ హైదరాబాద్లోని కార్యాలయం అదే అనేటువంటి ఒక ఫోటో మనం చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఆదానికి అప్పగిస్తే సహించం. ఢిల్లీలో పోరాటం, తెలంగాణలో రెడ్ కార్పెట. ఆదానితో దేశానికి నష్టం, తెలంగాణకు లాభమా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నల వర్షం. ఉద్యోగ జేఏసీ ఝలక్. ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు. భవిష్యత్ కార్యాచరణపై అధికార వర్గాలు ఆరా తీస్తున్నాయి. అభ్యర్థులకు న్యాయం చేయండి. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేటీఆర్ను కోరిన ఉద్యోగార్థులు మంగళవారం హైదరాబాద్లోని నందినగర్లో కేటీఆర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న గురుకుల ఉద్యోగ అభ్యర్థులు. ఏపీ నెత్తిన సర్కారు పాలు. తెలంగాణ డైరీని మూసేసే కుట్ర. ఆంధ్ర డైరీలను పెంచి పోషిస్తున్నారా? విజయ పాడి రైతులకు 5 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. 4 నెలలుగా డబ్బులు చెల్లించని సంస్థ. 15 రోజుల్లో చెల్లించకుంటే ఆందోళన చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. రేపట్లోగా మాఫీ చేయాలి. ఆగస్టు 15లోగా పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ? 31,000 కోట్లకు మీరు మాఫీ చేసింది 18,000 కోట్లే. రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లు పల్లెల్లో తిరగలేరు అంటూ ఎర్రోల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద సుదర్శన్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ ధ్వజమెత్తారు ప్రభుత్వం పైన. రుణమాఫీలో రైతులకు ద్రోహం జరిగింది. 2 లక్షల వరకు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎంపీ బలరాం నాయక్ తన సొంత పార్టీ పైన, సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఉచితాలకు పైసలుంటాయి, పరిహారానికి లేవా? ఇలాగే ఉంటే ఉచిత పథకాలు రద్దు చేస్తాం. భూ పరిహారానికి సంబంధించిన కేసులో మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వ దవాఖానాలకు సుస్థి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి. విజృంభిస్తున్న విష జ్వరాలు. పేదలకు అందని మెరుగైన వైద్యం, బెడ్లు లేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ టుడే. ఇన్ జస్ట్ 8 months, తెలంగాణ స్టేట్ డిబేట్ టచెస్ 50,118 crores అని ఒక వార్త చూస్తున్నాం. సిబిఐ టు ప్రోబ్ వెస్ట్ బెంగాల్ డాక్టర్ కేస్. బట్టి విజిట్స్ పెద్దాపూర్ స్కూల్, కాల్స్ ఫర్ ఎంక్వైరీ.